న్యూస్ 81 को स्वागतम। జైత్యాల జిల్లాలో మై ఆటో సేఫ్ కార్యక్రమం జైత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మై ఆటో సేఫ్ కార్యక్రమానికి జెండా ఊపి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రారంభించారు। ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం, భద్రత వంటి సౌకర్యాలకు భరోసా కల్పించేందుకు జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా మై ఆటో ఈజ్ సేఫ్ క్యూఆర్ కోడ్ను పోస్టర్ను రిలీజ్ చేశారు। జైత్యాల పట్టణంలోని దాదాపు 1500 ఆటోలతో పాటు జిల్లా కేంద్రానికి చెందిన మరిన్ని ఆటోలకు మొదటగా క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశారు। స్వయంగా ఎస్పీ ఆటోలో కూర్చొని స్కానర్ను ఉపయోగించి వివరాలను వెల్లడించారు। ఈనాటి ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్, ఆర్టీఓ శ్రీనివాస్, టౌన్ సిఐ వేణుగోపాల్, రూరల్ సిఐ కృష్ణారెడ్డి, క్యూఆర్ కోడ్ రూపకర్త రమేష్ రెడ్డి, ఆర్ఐ వేణుగోపాల్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు। దానిలో భాగంగా మనం మీ యొక్క వివరాలని ఒక బోర్డు రూపంలో ప్రింట్ చేసి దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక క్యూఆర్ కోడ్ తోటి ఒక ఫ్రంట్ స్టిక్కర్, ప్రయాణికులకు కనిపించే విధంగా ఒక బ్యాక్ మిడిల్ స్టిక్కర్ అండ్ ఆటో టాప్ మీద ఉండడానికి ఇంకొక స్టిక్కర్. సో ఈ విధంగా ఒక 3 స్టిక్కర్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంబీ రూల్ 269 ప్రకారం. సో దీనివల్ల ఏంటంటే మీ దగ్గర కూర్చున్న ప్రయాణికులు ఏదైనా వస్తువు మర్చిపోయినా, వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీలో వాళ్ళ ల్యాప్టాప్ కానివ్వండి, వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి, పర్సులు కానివ్వండి మర్చిపోయినా, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఆటోలో వెళ్ళినామంటే వాళ్ళకి తెలియదు. అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణం చేసే టైంలో ఆ బోర్డు చూసి, సో మేము పలానా వెంకటేశ్వర్ల ఆటోలో ట్రావెల్ చేశాము, లేదంటే దాంట్లో ఒక చిన్న యూనిక్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పినా, ఏ డీటెయిల్స్ చెప్పినా కూడా మేము ఈజీగా మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీ ఆటోలో ఒక బ్యాగ్ మర్చిపోయారు, దయచేసి అందించండి అని. సో ఈ రకంగా ప్రయాణికులకి ఉంటుంది భద్రత, మీరు కూడా డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేసిన వాటి మీరు ధైర్యంగా ఉంటారు. ఇది దీనికోసం అంటే మొత్తం సురక్షితం కోసం, సో సేఫ్ కోసం. ఆటో అనేది అటు ఇటు తిరిగేది కాదు. ఆటో అనేది ఒక ఎమోషన్స్ క్యారీ చేసేది. ఎమోషన్స్ క్యారీ చేయడం అంటే ఏంటి? కొన్ని బంధాలను కలుపుతుంది ఆటో అనేది. అదే మీ అందరికి తెలుసో తెలియదో, మీరు రోజు చేస్తున్న జాబే కానీ మీకు బంధాలను ఎలా కలుపుతుందని అడిగారనుకోండి. ఒక విద్యార్థి హైదరాబాద్ లో చదువుకుంటున్న స్టూడెంట్ హాస్టల్లో ఉంటూ సెలవుల్లో బస్సు దిగి తన ఇంటికి గమ్యస్థానం చేర్చాలంటే ఎవరి ద్వారా చేస్తాడు? మీ ఆటోలోనే ప్రయాణం చేస్తాడు, అవునా కాదా? ఒక ప్రేమికుడు ఒక ప్రియురాలను కలవడానికి దేంట్లో కలుస్తాడు? మీ ఆటోలో ఎక్కేసి కలవడానికి వెళ్తుంటాడు. మీ యొక్క ఆటోలో తిరుగుతూ మీరు రోజు స్కూల్ డ్రాప్ చేసే స్టూడెంట్స్ ఎంతో మంది ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు, అది మీకు తెలుసో తెలియదు. సో దాంట్లో మీ ప్రమేయం కూడా ఉన్నది. ఆటో అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, ఆటో అనేది చాలా పెద్దది. సో ఆటో అనేది చాలా పెద్దది. సో ఒక సోల్జర్ మన భద్రత కోసము బార్డర్ లో ఎన్నో నెలలు శ్రమించి తన ఇంటికి తన భార్యని కలవడానికి ఎక్కడో ట్రైన్ ఎక్కి ఎన్నో ఆవాసపడు పడుతూ లాస్ట్కి వచ్చేది మళ్ళీ ఆటోలో ఎక్కి తన గమ్యస్థానం చేరుకుంటాడు, అవునా కాదండి? ఒకప్పుడు ఆటో అనేది మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొంగలని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో ఆటో అనేది ఒక పోలీస్ బండి, ఆటో అనేది ఒక అంబులెన్స్, ఆటో అనేది ఒక స్టూడెంట్స్ ని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లేది ఒక ఆటో. సో ఆటో సోదరులందరూ బంధాలని కలపడానికి ప్రయత్నించండి కానీ బంధాలను పెంచడానికి ప్రయత్నించకండి. ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్తున్నాను. మీ ఆటోలో ప్రయాణం చేసి హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది తల్లులు అయ్యారు. సో మీరు అక్కడ కనుక సరిగ్గా డ్రైవ్ చేయకపోతే అది ఇక్కడ జరగడానికి జరిగితే మనం దాని బంధాలను చెప్పినట్టు అవుతాం. సో మనం బంధాలని కలుపుదాం, మంచి పేరు తెచ్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం. నాకు మైక్ వైపు మాట్లాడదు కొంచెం. జగిత్యాలలో ఆటో డ్రైవర్లు డిజిటల్ ఆటో సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గా శెట్టి శ్రీనివాస్ మీ ఇష్టమైన తొలి ప్రేమ సీన్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా జగిత్యాల ప్రతి ఒక్క డ్రైవర్ మంచి పేరు తెచ్చుకున్నారు. మా డ్రైవర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఆర్టీఓ, ఎస్ఐలు, పిఐలు అందరూ కూడా ఇలా మంచి మేధావులు. ఇప్పటిదాకా మా జగిత్యాల 32 సంవత్సరాలు అవుతుంది ఆటో నడపబట్టి. నా ఆటోలో కూడా కొంతమంది ఎక్కి ఎస్ఐలు అందరు బాగా మంది నాకు ఇలా తెచ్చుకోండి. ఎందుకంటే మా జగిత్యాల ఆటో డ్రైవర్ అంత మంచి డ్రైవర్ ఇక్కడ ఎక్కడ లేడు. ఇప్పటిక చెడ్డ పేరు రాలేదు. ఎందుకంటే ఉన్నారు కానీ మంచి పనికి 10 మంది కోసం కానీ 100 మంది కోసమైనా అన్నం లేకుండా ప్రతిసారి పనిచేస్తారు. ఏ యాక్సిడెంట్ అయినా, ఏమైనా కరోనా టైంలో అయినా
మా డ్రైవర్లు ఏ రోగం బీగం చూడకుండా డెడ్ బాడీలు నేను దాదాపు 100 డెడ్ బాడీలు కాలబెట్టినా చెప్పుకున్నాయి ఇంగ్లీష్ పెట్టి దాదాపు ఒక 4000 మందికి నేను దానం చేశాను. కాదంట నేను ఎందుకంటే పెద్ద చెప్తాను తన ఆటో డ్రైవర్లు ఎంతగా సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇవ్వాలని కూడా నేను చెప్తున్నా. నా ఆటో డ్రైవర్లు అంత మంచి డ్రైవర్ ఈ చెప్పాలా తప్ప ఎక్కడ లేదు. ఎక్కడ డిస్ట్రిక్ట్ లో నంబర్ తెచ్చుకున్నాం ఆటో డ్రైవర్లకు అందరికీ. ఈ రోజు నుంచి కూడా క్యూఆర్ కోడ్ ఫస్ట్ ఇక్కడ నుంచి చేద్దామని సార్ మనకు చెప్పినాక చాలా సపోర్ట్ తోటి ఇలా క్యూఆర్ నంబర్ కోడ్ కు మనం సపోర్ట్ చేసినాం. సార్ ఇంకా మీతో ఇట్లా ఉంటాం మేము, ఇంకా మంచిగా ఉంటాం. మీరు మంచి మాకు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు మేము కూడా మీకు మర్చిపోం. ఇది అందరికీ గౌరవకారణంగా ఉండాలి. ఇవాళ రైతుల నుంచి వచ్చారు, మెడికల్ నుంచి వచ్చారు, మన లక్ష్మీపూర్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కి అందరికీ నాకు సాయం చేసిన ప్రతి ఒక్క డ్రైవర్లకు వచ్చి ఈ సభను మీరు మంచి చేసిన దానికి నా జట్ల నా సభ్యులు ఆటో డ్రైవర్ సభ్యులు క్యాషియర్ గారు మన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మన రాజాపోయారు. ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. సెక్రటరీ గారు ఇప్పుడు మనకు బాగా మనకు ఉండాలి. మన ఆటో డ్రైవర్లు గుర్తమంది సభగా చేయబడ్డారు. అందరికీ బాగా యొక్క ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి, అలాగే డిఎస్పీ రవిచంద్ర గారికి, అలాగే టౌన్ సిఐ గారు, మిగతా ఎస్ఐ గారు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికి కూడా ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద పోలీస్ గ్రౌండ్. ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాలో 6000 దాకా ఆటోలు రిజిస్టర్ అయ్యి మా దాంట్లో మా వెబ్సైట్ లో. దీంట్లో ఏంటంటే మీరు జనరల్ గా ఆటో ప్రతి ఒక్కరు కూడా అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అన్ని కూడా ఫోర్స్ లో ఉండాలి. మాక్సిమం ఎవ్వరి కూడా ఫోర్స్ లో లేవు. ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత బస్సు దాని వల్ల మేము కూడా చూసుకుంటూ వదిలేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు దీనిలో మీరు ఇప్పుడు సారి చెప్పినట్టు ఇదంతా కనెక్టింగ్ ద పీపుల్, ఒకరి బంధాలను కలిపే ఒక సారథిగా పనిచేసే వాళ్ళు మీరందరూ కరెక్ట్ గా ఉండాలి. అంటే మీరంతా ప్రయాణం చేసే వాళ్ళు సేఫ్ అవ్వాలంటే మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్స్ లో ఉండాలి. ఏంటంటే మీకు పర్మిట్ ఉంటలేదు, ఎఫ్సీ ఎవరు వేయించుకుంటలేదు. అసలు ఎఫ్సీ అయితే ఇవ్వాలి. అసలు బండ్లు కూడా వస్తలేవు మాకు. నేను చూస్తున్నాగా రోజు అసలు బండ్లు 6000 బండ్లు దాకా ఉన్నాయి. అసలు సగం కన్నా మోర్ దెన్ 50% అసలు ఎవరికి కూడా డాక్యుమెంట్ ఫోర్స్ లో లేవు, పర్మిట్ లేవు, ఎఫ్సీ లేవు, ఇన్సూరెన్స్ అయితే అసలు ఎవ్వరికి లేవు. అది ఇట్లయితే చాలా కష్టం. మీకు ఇప్పుడు ఏదున్నా గవర్నమెంట్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగా మీరు అన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు బండి తయారు చేసిన ముగ్గురు డిజైన్ చేసి యాక్చువల్గా ముగ్గురు పోవడానికి బండి అనేది యాక్చువల్గా టెక్నికల్ గా వైరబుల్ కాదు. 3 wheel గూడ్స్ అనేది టెక్నికల్ గా వైరబుల్ కాదు. అది యాక్చువల్ గా కానీ అది నడుస్తున్నది. దాన్ని మీరు విపరీతమైన స్పీడ్ లేకపోతే బ్యాలెన్స్ తప్పుతుంది, బ్యాలెన్స్ ఉండదు. 4 wheels ఉంటేనే కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. 3 wheels అంటే బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీ దాన్ని స్పీడ్ బండి తీసుకెళ్ళినా కానీ మీరు నార్మల్ స్పీడ్ లో పోవాలి. ఎన్ని స్పీడ్ హై స్పీడ్ లో పోవడం కానీ తొందర తీసుకుపోమని కానీ తొందర పోవడం కానీ దాని మీద అయితే బండి పల్లి కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఏంటంటే ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానంలో చేర్చే వాళ్ళగా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళని పర్ఫెక్ట్ గా ప్రమాదరహితంగా ఇలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొని పోవాలి. ఇప్పుడు మన దగ్గరికి ఎట్లా వస్తారు ఎవరైనా, మనం సర్వీస్ అనేది మంచిగా ఇస్తేనే వస్తారు కదా. ఇప్పుడు మనం బతికేది ఆటో మీద, మనం బతికే దాని మీద అప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని గౌరవించాలి. ఇప్పుడు బతికేది మన ఫ్యామిలీ అంతా దాని మీద బతికి మనం డిపెండ్ అయి ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి. అన్ని కాగితాలు కూడా మనం ఫోర్స్ లో పెట్టుకోవాలి. ఎఫ్సీలు కూడా మీరు అందరూ వేయించుకోండి. ఎఫ్సీ లేకుండా తిరగడం కరెక్ట్ కాదు. రిపేర్ అయినా కానీ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఏదున్నా దాంట్లో లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, పర్మిట్ లేకపోయినా, ఏది లేకపోయినా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. కాబట్టి మీరు అవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే జరిగేది యాక్సిడెంట్ అంటే మనం చెప్పకుండా జరిగే వ్యవహారమే యాక్సిడెంట్ అంటాం. మనం అందుకని మనం దానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్స్ లో ఉండాలి. ఎవరికి లేవు, దయచేసి చేయించుకోండి. అన్ని కూడా ఆన్లైన్ చేయించుకొని స్టార్ట్ చేసుకోండి. అంటే మేము చేస్తాం, మీకు సహకరిస్తాం, అదేం ప్రాబ్లం లేదు. అందరు కూడా సురక్షితంగా పబ్లిక్ ను చేర్చండి. ఇది క్యూఆర్ కోడ్ అనేది చాలా ఎక్సలెంట్ యాప్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మాకంటే ఇప్పుడు మీ బండి కొట్ట మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీ బండి ఆర్సీ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే మీకు మొత్తం మీకు పూర్వకరణ వస్తాయి. కానీ అదే ఇప్పుడు వేరే వాళ్ళకి అట్లా కాదు కదా. నార్మల్ పబ్లిక్ మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ ఏం తెలియదు. మీ బండి నెంబరు, మీరు ఎవరు డ్రైవర్ ఎవరు లేదు. అందరూ ఇంటర్నెట్ అనుకో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అది ఎక్సలెంట్ యాప్ సార్ పెట్టడం చాలా నిజంగా చాలా ఆనందం సంతోషించాల్సిన విషయం. కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ప్రయాణికులు మనం చేర్చే వాళ్ళం కాబట్టి ప్రయాణికుల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు వస్తువులు ఏమైనా పోయినా మర్చిపోయినా మనిషి అనేటోడు ఎన్నో టెన్షన్ లో ఉంటాడు. మర్చిపోయాడు అనుకో వాళ్ళు మీరు రీచ్ అవ్వాలంటే కష్టం అవుతాయి. కాబట్టి అది యాప్ అనేది చాలా మంచి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది. నిజంగా కూడా దానికి నేను చాలా ఆహ్వానిస్తున్నాం.
మీరందరూ కూడా సార్కు సహకరించండి. థ్యాంక్ యూ సార్. everybody come to our office. మీరు ఎప్పుడే కావచ్చు. ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి మరియు ఆర్టీఓ శ్రీనివాస్ గారికి, మా టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి మరియు ఎంటీఆర్ఐ వేణు, తర్వాత ఈ ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసిన ట్రాఫిక్ మల్లేష్ ఆర్ఎస్ఐ, తర్వాత మన ఏఎస్ఐ సందాని మరియు ట్రాఫిక్ సిబ్బంది అందరూ, మా టౌన్ సిబ్బంది మరియు దీనికి సహకరించిన ఆటో మిత్రులు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఆటో ప్రయాణం సురక్షితమైన ప్రయాణం అని మీరు మేము అందరికీ ప్రజలకు తెలియజేయాలి. దాని ఇంకా ఉన్న ముఖ్య ఉద్దేశం ఇప్పుడు దాదాపు మనం మీ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మన జగిత్యాలలో దాదాపు అందరు ఆటో డ్రైవర్లు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంకా దాన్ని ప్రయాణికులను ఇంకా సురక్షితంగా వాళ్ళకు సేఫ్ గా భద్రతగా తీసుకెళ్ళడానికి మనం రకరకాల టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఇప్పుడు ఈ యాప్ ద్వారా చేస్తున్నాం. మన గతంలో 10 ఏళ్ల కింద సెల్ ఫోన్ లేవు, వాట్సాప్ లేదు, ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అట్లే ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకున్నాం. మీరందరూ కూడా ఇక్కడ జగిత్యాల పట్టణంలో నిరంతరం అంటే పోలీసులు తర్వాత ఆటోలే 24 గంటలు ఉంటారు. రోడ్ల ఉండేది అవునా కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇంకా పెద్ద సంఖ్యలో దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు. మీరు అందరూ సురక్షితంగా ఉంటే టౌన్ సురక్షితంగా ఉంటుంది, పోలీసు వాళ్ళకి ఏం పని ఉండదు, తర్వాత అందరూ ప్రయాణికులకు కూడా ఏం పని ఉండదు. మనం జగిత్యాల ఆటో అంటే ఒక భద్రత అనే నమ్మకం కలిగించాలి, అది ఇంకా ఎక్కువ పెంచాలి. తర్వాత ఏంటంటే 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా మన జిల్లాలో మోటారు వాహనాల ప్రమాదాలు ఎక్కువైతుంది. దాంట్లో ఏంటంటే ఆటో డ్రైవర్లుగా మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి. మనం ఆటో మీద జీవనోపాధి, మనం ఆటోలో కూర్చున్నారంటే 4, 5, 6 మనం నడుపుతున్నామంటే వాళ్ళ ప్రాణాలు మన చేతిలో పెట్టినట్టే. వాళ్ళ ప్రాణాలే కాదు మన ప్రాణాలు కూడా మనకు ఇంపార్టెంట్. మనకు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే దయచేసి అంటే పాత డ్రైవర్లు అందరూ ఓకే, కొంతమంది కొత్త డ్రైవర్లు యూత్ వాళ్ళు ఏంటంటే కట్లు కొట్టుకుంటూ అతివేగంగా చేసుకుంటూ దాంతో ఫీడ్స్ చేయకండి. ఆటో అనేది అన్నం పెట్టేది, అన్నం పెట్టేదాన్ని వేరే పనులకు అతివేగానికి వాడగద్దని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. ఒకవేళ యాక్సిడెంట్ బారిన పట్టినా కూడా ఏంటంటే ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఆటోలో ఉన్న ప్రయాణికులకు కావచ్చు, మనకు కాలో చేయగలిగిన ఇంకా విధివశాత్తు ఇంకేమన్నా సంభవించినా కూడా అతనికి ఆర్థిక సాయం అందాలంటే మన ఆటోకి ఇన్సూరెన్స్ ఉండాలి. అది పోలీస్ వారు చెప్పేది కాదు, మీకు మీరు స్వతహాగా మీరు ఆలోచించుకొని ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ అంటే చాలా డబ్బులు అవుతాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి. థర్డ్ పార్టీ అంటే ఏంటి? కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మందికి తెలియదు, ఇది చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక వాహనము ఒక వ్యక్తికి గుద్దుతుంది, గుద్దిన తర్వాత ఎదుటి వ్యక్తికి కాలు చేయి విరిగిపోతుంది. విరిగిపోతే యాక్చువల్ గా అతనికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? అది ఆటో కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకేదైనా మోటార్ సైకిల్ కూడా కావచ్చు. ఎవరు ఇవ్వాలి? దానికి డ్రైవర్ ఇవ్వాలి. కానీ ఈ డ్రైవర్ ఏంటంటే ఇప్పుడు మీరందరూ ట్యాక్సీ ప్లేన్ వేసుకున్నారు కదా, అంటే అందరూ డ్రైవర్లు ఓనర్ కాకపోవచ్చు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏంటంటే వైకేరియస్ లయబిలిటీ అని ఒకటి ఉంటుంది. యజమాని తరఫున ఎవరైనా ఒక సర్వెంట్, మాస్టర్ సర్వెంట్, యజమాని తరఫున ఎవరైనా ఒకరు పని చేస్తే అతడు యజమాని బాధ్యత వహించాలి. ఇప్పుడు ఫ్యాక్టరీలో ప్రమాదం అవుతుంది, ప్రమాదం అయితే దాని ఎవరు బాధ్యత వహించాలి? ఫ్యాక్టరీ యజమాని బాధ్యత వహిస్తారు. అట్లే ఇక్కడ ఇది కారు, ఆటో కావచ్చు, లేకపోతే రెంటెడ్ కారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కారు డ్రైవరు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కు ఆ ఓనర్ కు రెండో పార్టీ అవుతారు. ఇప్పుడు ఎవరైతే దెబ్బ తాకిన ఆయనకు ఫస్ట్ డ్రైవర్ చెల్లించాలి, డ్రైవర్ చెల్లించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ డ్రైవర్ చెల్లించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మీరు గతంలో కొత్త బిఎన్ఎస్ వచ్చింది, దాంట్లో 106 క్లాస్ 2 తీసేసిండ్రు.
ఎందుకంటే ఆపకుండా పోతే బండి సీజ్ అవుతుంది, డ్రైవర్ కి నాన్ అవైలబుల్ ఉండదు అని చెప్పేసి చాలా మంది అప్పుడు ఆందోళన అయితే అది తీసేసిండ్రు. ఇప్పుడు అది అమల్లో లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారు అనుకో, ఇన్సూరెన్స్ చేసుకుంటే డ్రైవర్ కట్టాల్సిన అక్కర్లేదు, ఓనర్ కట్టాల్సిన అక్కర్లేదు, ఇన్సూరెన్స్ పార్టీ కడుతుంది. ఆ గుద్దిన వ్యక్తికి ఏమైతుంది, ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అవుతుంది. కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏంటంటే ఎంత నష్టపరిహారమైనా ఇన్సూరెన్స్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు వర్తిస్తుంది, అది మీ ఆటోలో ఉన్న ప్రయాణికులకు వర్తిస్తుంది. ఇది అందరూ దయచేసి గమనించండి. ఎందుకంటే ఈ రోజు మెడికల్ ఖర్చులు అనేవి చాలా విపరీతంగా పెరిగినాయి. చిన్న చిన్న వాటి కూడా వేలల్లో కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ మీ ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఒకటి, ఆటోకు ఇన్సూరెన్స్ ఒకటి ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏదైతే ఉన్నదో మీరు అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం ముఖ్యంగా మన ఆటోలు ఎవరెక్తారు, చిన్న పిల్లలు, వృద్ధులు, తర్వాత మహిళలు, తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ, వీళ్ళందరూ కూడా ఎక్కడో బయట కాదు. అందులో మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, మన భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు భద్రత అనేది మీరు వాళ్ళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మన టౌన్ చిన్నగా అయిపోయింది, వాహనాలు ఎక్కువ అయిపోయినాయి. ఈ ట్రాఫిక్ కూడా మీరు ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎవరో ట్రాఫిక్ డ్రెస్ వేసుకున్న, యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ వచ్చి చెప్తే ఇస్తామని కాకుండా ఏంటంటే స్వీయ నియంత్రణ మీకు సెల్ఫ్ గా ఉండి ఏంటంటే మనకు రోజు రోజు వాహనాలు అనేది చాలా వస్తున్నాయి. మోటార్ సైకిల్ వస్తున్నాయి, స్కూటీలు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, కానీ రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాహనాల రద్దీ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆటోలు కావచ్చు, ఇంకా వాహనాలు కావచ్చు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మీరు స్వీయ క్రమశిక్షణ పాటించండి, మాకు సహకరించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భద్రత గురించి మీరు అందరూ కూడా దీని ద్వారా ఏంటంటే మన జగిత్యాల ఆటో అనేది మనకు తెలిసిపోతుంది. ఈ ఆటోలు బయట నుంచి ఎవరు ఆటోలు వచ్చినా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ ఆటోలలో ఏదైతే ఉన్నదో ఇల్లీగల్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే చాలా గింజా అన్ని ఉంటున్నాయి. ఎవరన్నా మీకు అట్లాంటివి ఉన్నా కూడా ఏంటంటే ఇమ్మీడియట్ మీ ఆటోలో ఎవరైనా వాడు సస్పెక్ట్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా మీరు డయల్ 100 కాల్ చేయొచ్చు, లేకపోతే మా పోలీసు లోకల్ సిఐ కావచ్చు, మా కావచ్చు, ఎవరు అది చేసినా కూడా ఏంటంటే సమాజంలో ఈ డ్రగ్స్ ని అరికట్టడంలో మా పాత్ర ఎంత ఉందో, మీరు 24 గంటలు నిత్యం దీంట్లో తిరుగుతారు కాబట్టి, రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మీకు కూడా అంతే భాగస్వామ్యం ఉంటది. ఈ డ్రగ్ నియంత్రణలో మీరు కూడా భాగస్వామ్యమై సమాజానికి చేయూతనియాలని కోరుకుంటూ ఇప్పుడు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చారు. ఇంత చాలా మంది చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన మన ఆర్టీఓ గారు శ్రీనివాస్ గారికి, మన టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చిన థింక్ మ్యాక్స్ కంపెనీ తరఫు నుంచి రమేష్ గారికి, ఈ ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేసిన డిఎస్పీ జగ్త్యాల్, మన టౌన్ ఎస్ఎక్యూ, సిఐ రూరల్ అండ్ అదర్ ఆర్ఎస్ఐస్, మన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అండ్ మీడియా మిత్రులు అండ్ అందరూ మీరు ఆటో డ్రైవర్ మిత్రులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మీకు అర్థమైందా, అది చాలా నాకు సంతోషం. ఇప్పటి వరకు మన ఆర్టీఓ గారు చెప్పారు, మన డిఎస్పీ గారు చెప్పారు, మీ ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో దీంట్లో మనం ఒకటి యూనిక్ సీరియల్ నంబర్ అన్ని ఆటోస్ ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో ఉన్నాయి, అది ఇచ్చడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు జగిత్యాలలో మాక్సిమం ఆటోస్ కి మనం ఇది యూనిక్ సీరియల్ నంబర్ ఇచ్చాం. ఈ యూనిక్ సీరియల్ నంబర్ లో ఏమైతుందంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఆటో ఐడెంటిఫై అవుతుంది ఎవరికి, ప్యాసింజర్ కి. అండ్ ఆ ప్యాసింజర్ ఈజీగా మీతోని కనెక్ట్ అవుతారు, పోలీస్ తోని కనెక్ట్ అవుతారు. సో ఇది ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్ కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది. ఇంకా ఈ సీరియల్ నంబర్ తో పాటు ఈ బోర్డ్ లో ఈ ఓనర్ డీటెయిల్స్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది.
ఈ ప్యాసింజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తాం వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది, నేను ఒక సేఫ్ ఆటోలో పోతాను. సో స్పెషలీ ఫర్ ది ఉమెన్ ట్రావెలర్స్ అట్ ది నైట్ టైం వాళ్ళకి చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది. ఇంకా ఆటో కింద ఈ డిస్ప్లే, ఈ బోర్డ్ కింద ఒకటి ఎమర్జెన్సీ నంబర్ కూడా మనం డిస్ప్లే చేసాము. దీంట్లో డయల్ 100 అండ్ SHO నంబర్ కూడా ఉంది. అండ్ ఒకటి QR కోడ్ కూడా ఉంది. QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్లీ ఆన్లైన్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేయాలా అంటే వాళ్ళు ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ మనకి వస్తే ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం. అండ్ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం ఏదైనా అఫెన్స్ ఉంటే మనం నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. దెన్ ఇంకా ఒకటి యాజ్ డిఎస్పీ గారు చెప్పారు, ఈ కొత్త ఏదైనా ఆటో బయట నుంచి ఈ ఏదైనా సస్పెక్టెడ్ యాక్టివిటీలో ఉంటే అది కూడా మనకి వెంటనే తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆధారంతో మీరు కూడా మనతోని కనెక్ట్ అయ్యారు, మీరు అందరూ మన ఐస్ అండ్ ఇయర్ అయ్యారు, అవునా కదా? సో మీకు అందరికి ఓకే, మీకు డిఎస్పీ గారు చెప్తున్నారు, మీకు అందరికి హిందీ అర్థమవుతుంది. సో బట్ నేను తెలుగులో చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు మనతో కనెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎన్ని ఐస్ అండ్ ఇయర్ మనతోని ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే, ఏదైనా ఆఫెన్స్ జరిగితే, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే మీరు ఇమీడియట్లీ మనకి చెప్తారు కదా. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, especially for the safety of passenger and safety of the citizen basically who are staying here in Jagtial. And I thank once again to every one of you. మీరు ఈ ప్రోగ్రామ్ కి చాలా సక్సెస్ గా చేశారు. ఐ థ్యాంక్ మన అందరికి ధన్యవాదాలు చెప్తాం. మనం గ్రూప్ 4 ఎగ్జామ్ అన్నప్పుడు ఒకటి మనం ఈ ఫ్రీ ఆటో సర్వీస్ ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీంట్లో మీరు చాలా మనకి సహకారం ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. మన తరఫు నుంచి ఎప్పుడైనా ఏదైనా మీకు సహాయం కావాలంటే మీరు ప్లీజ్, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఇంకా ఇప్పటి వరకు దాదాపు 1200 ఆటోస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ప్రోగ్రామ్ కింద. ఇంకా ఈ ప్రోగ్రామ్స్ మనం మిగతా మండలాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం. సో కొరుట్ల, మెట్టపల్లి అండ్ ఈ పిలిగ్రిమేజ్ మనకి మండలాలు ఉన్నాయి, ధరంపూరి, మల్యాల్, అక్కడ కూడా ఈ ఫుల్ కెపాసిటీలో మనం ఎక్స్టెండ్ చేస్తాము. ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.